పెట్టుకోండి. మీ ఇంటి ఎదురుగా గోడ మీద మీ పార్టీకి సంబంధించిన ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. అంటే మీరు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో బహుశా మహాశక్తి, ఆడబిడ్డ నిధి, దీపం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సో ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఈ కాన్సెప్ట్లు కర్ణాటకలో కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేసింది, అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ఇవే హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్ పక్క రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రాలో కూడా వస్తుంది అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు వాళ్ళు ఏదో ఈ ఎలక్షన్ పర్పస్లోనే ఇట్లోనే తీసుకున్నారా, లేకపోతే ముందుంచి ఉన్నారా, నాకు ఆ రాష్ట్రాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. చేత ఈవేళ సంక్షేమాన్ని ఎక్కడో ఆ రాష్ట్రంలో చేశారు, ఈ రాష్ట్రంలో చేశారని వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవాల్సిన అవసరంలా. ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకుందాం, 2 సార్లు గెలిచినా లేకపోతే 3వసారి గెలవబోతున్నా రామానాయుడిని క్యాబినెట్లో చూడొచ్చా ఈసారి? సరే, అది ఏంటంటే నేను ఎప్పుడు కూడా మీకు తెలియంది కాదు, నేను ముందు కూడా చెప్పాను, సేవా దృక్పథంతో వచ్చినటువంటి వ్యక్తినని. అది ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు నిర్ణయించేటువంటిది. నేను మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేగా కావాలని కోరుకునేది 100కి 100%. నాకు చేయవలసిన పనులు ఉన్నాయి. ఇప్పుడు టిట్కో ఇళ్ళు మిగిలిన 10% పూర్తి చేసి ఆ లబ్ధిదారుల కన్నీళ్లు తొడవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏదైతే మా పాలకొల్లులో మరి సురక్షిత త్రాగునీరు లేక అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. విద్యేశ్వర నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ 200 కోట్ల రూపాయలు పెట్టి నేను శాంక్షన్ చేసాం, టెండర్లు వేసాం. అసెంబ్లీలో ఆ రోజు మాట్లాడితే సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికీ ఒక అడుగు కూడా ముందేలా మళ్ళీ విద్యేశ్వర నుంచి డైరెక్ట్ పైప్ లైన్ వాటర్ ఇచ్చి నా నియోజకవర్గ ప్రజల్ని, నేను ఆరోగ్యాన్ని నాకు కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మా కళలకి కళాకారులకి పుట్టినిల్లు మా ఎన్టీఆర్, ఏదైతే బొండాడు వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం. ఈవేళ మేము 70% చేస్తే కనీసం ₹1 కూడా పనులు చేయాల. మళ్ళీ ఒక కళాభారతి, ఒక రవీంద్ర భారతి మాదిరిగా నా పాలకొల్లులో కూడా ఆ బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం నిర్మించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలకు ఏదైతే అంటే నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఏదైతే నేను ఇంకా బ్యాలెన్స్ ఉందో వాటి మీద నేను దృష్టి పెడతా, వాటికి పనిచేయాలనే దృక్పథంతో నేను పనిచేస్తాను తప్ప పదవుల్ని టార్గెట్ పెట్టుకుని ఎప్పుడు పనిచేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నాలో లేదు. ప్రజల అభిమానాన్ని పొందాలి ఖచ్చితంగా. మనం ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఆ చేసిన పనులు మనం ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తాం.